అమ్మో డిసెంబర్ 31, 2024 సంవత్సరంలో ఆఖరి రోజు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేసామండి మేము. అసలు ఈ ప్లేస్కి వెళ్ళే జర్నీ కూడా ఒక అద్భుతం, స్వర్గంలోకి వెళ్తున్నట్టే ఉంది. నేనైతే కెమెరా పట్టుకుని డ్రైవర్ మాయ పక్కన కూర్చుండిపోయాను. అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. అసలు మేము ఈ లొకేషన్ వరకు ఎలా వచ్చామో తెలియాలంటే నేను పిన్ కామెంట్లో పెట్టిన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి, సూపర్ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా. ఒక లైక్ కొట్టి వీడియోని మొదలెట్టేద్దాం. లెట్స్ గో. క్రేజీ బస్ డ్రైవ్ అండి. జస్ట్ 300 రూపాయలకి మనం ఇంత మంచి బస్ ఎక్స్పీరియన్స్ చేసాం. పైకి రాగానే కొంచెం ఆకలేసింది, ఇది కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. మోస్ట్ ఫేమస్ పాంషకోలా ఫ్రెంచ్ బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ. సో ఇప్పుడైతే యాక్టివిటీస్ ఏమన్నాయో చూడడానికి వెళ్దాం. నేను ఎప్పుడు స్కీ చేయలేదు, బట్ వీలు ఉంటే స్కీ ట్రై చేస్తాను ఈరోజు, వీలైతే చూద్దాం. స్కీ గురించి డీటెయిల్స్ అడిగామండి, కానీ మాకు అసలు అలవాట్లేదు. ఒక్క రోజులో నేర్చుకుని చేయడం కష్టమన్నారు, సో డ్రాప్ అయిపోయాం. ఇప్పుడు ఏంటంటే పైకి వెళ్ళడానికి ఒక రోప్ వే లాంటిది ఉంది, వాళ్ళు పైకి తీసుకెళ్తారంట కానీ కిందకి తీసుకురారంట. సో ఆ సంగతి ఏంటో చూడాలి ఇప్పుడు. ఇవన్నీ మొత్తం స్కీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని రెంట్కి తీసుకునే షాప్ అనమాట. భావనకం ఫుల్ జనాలు ఉన్నారు చూడండి. ఇవన్నీ మంచులోకి వెళ్ళడానికి మంచు షూస్ అనమాట. ఇవన్నీ రెంట్కి తీసుకుని మనం అప్పుడు వాకింగ్కి వెళ్ళాలి. సో అదండి మా షూస్ ఇక్కడ ఇప్పేసి ఇక్కడ ఇచ్చిన షూ అయితే రెంట్కి తీసుకుంటున్నాం. షూ అండ్ ఆ కిట్ 15 యూరోలు రోజుకి రెంట్. చూడండి ఇక్కడ స్కీ చేస్తారు కదా, స్కీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇలాగా ఫిక్స్ చేసి ఇస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇదిగోండి గేర్ అంతా తీసుకుని వెళ్తాం. పైకి వెళ్ళాక చూపిస్తే ఎలా ఉంటుంది. ఇదిగోండి అక్కడ చూడండి చైర్స్లో ఉన్నాయి కదా, సో దాంట్లోంచి మనం పైకి వెళ్ళాలి ఇప్పుడు. రెడీ. అమ్మో ఓకే. సో అదిగోండి ఈ గాల్లో ఎగిరే చైర్ ఎక్కాం. Most exciting part of the trip. Yes. నా చేతిలో ఫుల్ ఇవన్నీ ఉన్నాయి, కెమెరా, ఇదిగోండి ఈ గేర్ అన్నీ పట్టుకుని తీస్తున్నా. Look at the, oh my god. ఈ రోప్ చైర్లో పైకి వెళ్ళి అక్కడి నుంచి అదిగోండి ఆ మంచు మీద అలా జారుకుంటూ వస్తారనమాట. అదే స్కీయింగ్. మనకి స్కీయింగ్ రాదు కాబట్టి మనం ఈరోజు ఇదిగో వాకింగ్ గేర్ తీసుకున్నాం. ఇప్పుడు కానీ నా చేతిలో కెమెరా మైక్ కలిపి పట్టుకున్నా ఒకవేళ జారిందా గల్లంతే అనమాట. ఇయర్లో లాస్ట్ డే ఈరోజు డిసెంబర్ 31. సో ఇట్స్ ది లాస్ట్ డే ఆఫ్ ది ఇయర్. వీఆర్ డూయింగ్ crazy ending 2024. క్రేజీ ఎండింగ్. సూపర్. కొండ పైకి వెళ్తున్నాం. అక్కడి నుంచి మనకిచ్చిన గేర్ తొడుక్కుని కాళ్ళకి స్పెషల్ బూట్స్ ఉంటాయి, అవి వేసుకుని మనం కిందకి నడిచి వస్తాం. క్రేజీగా ఉండబోతుంది ఎక్స్పీరియన్స్. వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. సో ఆ రోప్ చైర్ దిగిన వెంటనే ఏం చేసామంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని ఇదిగోండి మాకు ఇచ్చిన గేర్ తొడుక్కుంటున్నాం అనమాట. ఇదిగోండి స్నో బూట్స్, ఈ ర్యాకెట్, అలాగే స్నోలో నడుస్తారు కదా ఆ స్టిక్స్, ఈ 3 రెంట్కి తీసుకోవాలి. 3 కలిపి 15 యూరోలు అనమాట. సో ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు. అదండి 300 రూపాయలతో బస్ టికెట్ కొని అక్కడి నుంచి కొండపైకి వచ్చేసాం, మంచు కొండపైకి. ఇప్పుడైతే స్నో వాక్ చేయడానికి ఇదిగో ఈ మంచు బూట్లు, ఎక్విప్మెంట్ అండ్ స్టిక్స్ పట్టుకుని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. స్నో వాక్ చేద్దాం. సో చాలా క్రేజీగా ఉంది మాకైతే ఈ ఎక్స్పీరియన్స్. అండ్ ఇదేంటంటే ఇది మరీ పెద్ద ఎత్తైన మంచు కొండ కాదు, బిగినర్ ఫ్రెండ్లీగా ఉంది. సో లెట్స్ గో ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. క్రేజీ అండి, అసలు క్రేజీ. నేనైతే ఎప్పుడు మంచులో ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేయలేదు. అండ్ దీనికి మేము స్పెండ్ చేసిన మనీ కూడా చాలా తక్కువే. సో మనం కొండ కింద బస్సు ఎక్కి పైకి రావడానికి 3 యూరోస్ ఖర్చు పెట్టాం. అక్కడి నుంచి రోప్ చైర్లో వచ్చాం కదా, దానికి 8 యూరోస్ టికెట్ ఒక్కొక్కరికి. అండ్ స్టిక్స్, గేర్, బూట్స్ ఇవన్నీ తీసుకున్నాం కదా, దానికి 15 యూరోస్ అనమాట. చాలా రీజనబుల్ అనిపించింది ఈ ఎక్స్పీరియన్స్కి, చాలా రీజనబుల్. ఏ రోజా కాస్ట్ వైజ్ ఎలా అనిపించింది నీకు? చాలా పర్లేదు, బాగా అనిపించింది నాకు కదా. అనిపించింది. క్రేజీ అసలు. స్కీ రాదు, మనకి స్కీ వచ్చి ఉంటే ఇంకా క్రేజీగా ఉంది. ఒక 20 మినిట్స్ ట్రెక్ చేసిన తర్వాత ఒక లొకేషన్కి వచ్చామండి. మబ్బులు అదిరింది. ఒకసారి కెమెరా తిప్పుతున్నాను చూడండి, పాలకొండలా ఉందన్నమాట. అసలు అదిరింది, అసలు క్రేజీ.
వావ్, చాలా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. వ్యూ అదిరిందండి, అసలు నార్మల్గా లేదు. అసలు పాలకొండ అద్భుతం నిజంగా, అసలు క్రేజీ క్రేజీ, చాలా చాలా బాగుంది. ఐఫోన్లో 5x జూమ్ చేసి తీస్తున్నాను. బాబా సూపర్, చూడండి ఇవన్నీ. వావ్, మేఘాలు అద్భుతం, సూపర్ అసలు. ఈ వ్యూ చాలా బాగుంది కదా, వీడియో తీద్దామని చెప్పి కెమెరా తీసా. ఈ కెమెరాకి ఒక చిన్న లెన్స్ ఉంటుంది అనమాట, వైడ్ యాంగిల్ లెన్స్. అది లేదు, పోయింది అనుకున్నా. సో 10 minutes వెతికాను అక్కడ, పోయిందేమో అని చెప్పేసి. ఎందుకంటే అది చిన్న మ్యాగ్నెట్కి అతుక్కుని ఉంటుంది అనమాట. సో అది పోయే ఛాన్స్ లేదు. ఎలా పడిపోయిందా అని అనుకుంటుంటే చివరికి రోజా కోట్ పాకెట్లో ఉంది. అది ఇందాక రోప్ వే ఎక్కినప్పుడు నేను రోజాకి ఇచ్చాను అనమాట, అది హోల్డ్ చేయమని. నిజంగా పోయింది అనుకున్నా. ఏదైనా పోయింది అనుకున్న వస్తువు మళ్ళీ దొరికితే అది వేరే ఇంకో టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో అక్కడ నుంచి ఇంకో 4 అడుగులు వేసిన తర్వాత ఇంకొక క్రేజీ వ్యూ అనమాట. చూడండి, ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ. కెమెరా తిప్పుతున్నాను చూడండి, అమేజింగ్ అసలు. పాల సముద్రం, పాలకడలి అంటారు చూసారా, సేమ్ అలాగే ఉంది. బ్యూటిఫుల్ అండి అసలు. December 31st లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఇలాంటి ప్లేస్లో ఉండడం సో హ్యాపీ అనమాట. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ ఆల్ప్స్ అంటారు అనమాట. ఫ్రాన్స్కి స్విట్జర్లాండ్కి బార్డర్ ఇదంతా కూడా. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూసారా, ఆ కొండల్లో ఏదో ఒక కొండ మోంట్ బ్లాంక్ అంటారు. ఫ్రాన్స్లో చాలా టాలెస్ట్ మౌంటైన్ పీక్ అనమాట మోంట్ బ్లాంక్. మౌంటైన్ బ్లాంక్ అంటే వైట్ మౌంటైన్ అని అర్థం. అసలు వ్యూ చూసారా, అదిరిపోయింది. అంటే నాకు ఇక్కడ బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, పెద్దగా కష్టపడకుండా, ఇదేంటంటే బిగినర్ ఫ్రెండ్లీ, చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి రావచ్చు. అద్భుతమైన వ్యూ అనమాట. అండ్ ఈరోజు మన అదృష్టం ఏంటంటే ఫాగ్ లేదండి. నిన్న చూడండి లియోన్ వీడియోస్, సిటీ అంతా మబ్బుల్లో కప్పడిపోయింది. అలాగే ఈవేళ మబ్బులు స్నో ఉంటే అసలు ఈ వ్యూ అంతా కనపడేది కాదు మనకి. అక్కడ చూడండి ఆ ఊరంతా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి, జూమ్ చేస్తా. చూసారా ఆ టౌన్ వ్యూ, సిటీ వ్యూ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫాగ్ లేదు కాబట్టి మనకి అలా కనిపిస్తుంది. ఫ్రాన్స్లోని ప్యారిస్లోని ఉన్న వాళ్ళు ఈ లొకేషన్కి మస్ట్గా రండి, చాలా ఈజీ. లొకేషన్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మౌంటైన్ పైకి వెళ్ళాం కదా, ఇప్పుడు కిందకి దిగిపోతున్నాం. సో కిందకి దిగేటప్పుడు అయితే ఈ గేర్ బాగా యూజ్ అవుతుంది. సో ఈ స్టిక్స్ బాగా యూజ్ అయినాయి, జారకుండా సపోర్ట్ ఇచ్చినాయి అనమాట. సో ఈ సంవత్సరంలో మేము చేస్తున్న లాస్ట్ వీడియో ఇదే, December 31st, 2024. సో ఈ సంవత్సరంలో మనకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మీ ముందుకి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాం. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు అయితే కిందకి వెళ్ళిపోతున్నాం. 3 o'clock బస్సు ఉంది. ఇప్పుడు 2:15 అయింది టైం ఆల్రెడీ. సో కొండ దిగి 3ంటికి బస్సు ఎక్కి ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ కిందకి వచ్చేసరికి బస్ మిస్ అయిపోయాం. జస్ట్ 10 minutes డిఫరెన్స్. సో ఇంకా చేసేది ఏం లేక ఇదిగోండి, మార్నింగ్ నుంచి ఎలాగ లంచ్ చేయలేదు కదా, హాట్ కాఫీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, క్రెప్ న్యూటెల్లా, అది కూడా ఫేమస్ అనమాట ఫ్రాన్స్లో. సో చిల్ అవుతున్నాం. సో 5:30కి బస్ ఎక్కి ఇంటికి వెళ్తాం అనమాట, అది ప్లాన్. వాట్ ఏ క్రేజీ డే అసలు. ఎలా అనిపించింది గైస్? సో మార్నింగ్ ఎన్నింటికి ఎక్కాం బస్ మనం? 8:15. సో మార్నింగ్ 8:15కి బయలుదేరి ఇప్పుడు ఈవినింగ్ నియర్లీ 6 o'clock అయింది. 3 o'clock బస్, వీ మిస్డ్ ద బస్. అండ్ ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఇంకా బయట వ్యూ అమేజింగ్ ఉంది. సన్ రైజ్ కి వచ్చి సన్సెట్ కి వెళ్తున్నాం. సో గ్రేట్ వే టు ఎండ్ 2024 అనమాట. హ్యాపీ ఎండింగ్ అండ్ విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ. Again and again and again. Bye bye. Bye bye. Bye. Like, share and subscribe.